చెరువు. సో కేపీహెచ్పి కాలనీలో ఉన్న చెరువు మైసమ్మ చెరువు నీట్గా కన్స్ట్రక్షన్స్ వచ్చేసినాయి. స్లోలీ వెరీ అమ్మా then this is Balanagar, then Hasmapet. How the encroachment is going, just have a look. Then this is Bachupalli and village in Nijampet. It is Dundigal Gandimaishama and village is Dullapalli. Okay. Similarly, this is Bachupalli and Bachupalli, that village also. This is Gandimaishama and village Bahadurpalli. And one more thing, మీ boundary anta FTL. It's a what you are we have taken from the total FTL sir. Not even ఇచ్చిన FTL లేదా buffer zone కూడా కాదు. No buffer zone. It is not a buffer FTL లో ఇప్పుడు మీకు చూపించినన్ని FTL బౌండరీ. బఫర్ జోన్ పోతే ఇంకా బయటకు వస్తుంది. దాని జోలికి పోలేదు. Next, this is actually Kutbulapur, sir. Kutbulapur Mandal and Gujala Ramaram village. This is Kukatpalli Mandal, sir. KPHB colony. Next. Then this is Kesra village, Kesra Mandal and village is Nagaram. Okay. Next. Okay. This is Kesra Mandal and village is Nagaram. Another example, Kesra village and it is Nagaram. This is village Mandal and Mandal Kapra and village is Charlapalli. This is Kutbulapur Mandal and Pet Bashirbagh village. This all red colors are indicating these are the encroachment actually, how it is going on. Similarly, this is Bachupalli and Bachupalli village. This is Abdullapur Met So finally, come fast. village. Yeah. Last వచ్చే వరకు అన్ని చెరువులు యూ గివ్ ది టోటల్ ఇన్ఫర్మేషన్ టు ద ఫ్రై. సో అవసరమైతే మీ సాఫ్ట్ కాపీ ఇచ్చేసేయండి. Okay. సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు. లాస్ట్లో ఒకసారి అంటే క్లోజ్ చేస్తూ 463. యాపరాల్లో విలేజ్లో లాస్ట్ స్లైడ్. Okay, sir. ఓకే సరే గో బ్యాక్. ఒకసారి ఇది చూడండి. 2014కి 2023కి లోపలన్నీ ఆ రెడ్ బౌండరీలో వచ్చి కన్స్ట్రక్షన్స్. దిస్ ఈస్ హౌ హైదరాబాద్లో ఉన్న చెరువులన్నీ మొత్తం దీనికి సంబంధించిన సమాచారం మొత్తం కూడా దీంట్లో నిక్షిప్తం చేసి జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేయడం కోసం ఆలోచన చేసి మీ ముందు పెట్టాం. సో నేను ఇప్పుడు మీకు అందరూ చూపించేది ఏంటంటే ఈ చెరువులు 2014లో ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయని చూపించాను. ఏం చేద్దాం అనేది యూ డిసైడ్. బికాజ్ ఈ చెరువు నాది కాదు, లేకపోతే రేవంత్ రెడ్డి గారిది కూడా కాదు, లేకపోతే మంత్రిమండలి సభ్యులది కాదు. ఇది సమాజాన్ని, హైదరాబాద్ నగరాన్ని, రాష్ట్రాన్ని. సో ఈ రకంగా అయిపోతున్న చెరువుల్ని అట్లీస్ట్ కనీసం FTL బఫర్ జోన్ వదిలేసేయండి. బఫర్ జోన్ వదిలేసేయండి. కనీసం గర్భంలోనైనా ఇక నుంచైనా, ఇప్పుడు మీరు పార్షియల్గా చూశారు, ఇట్లా వదిలేస్తూ ఉంటే పోతా ఉంది. ఇక నుంచైనా ఈ చెరువులు మీరు ఆపుకోకపోతే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత హైదరాబాద్లో అసలు మీకు చెరువులు కనపడకపోతే నష్టపోయేది ఎవరు? ఒక్క నిమిషం, ఐఎమ్ కమింగ్. నేను పూర్తిగా నాదంతా అయిపోయిన తర్వాత డెఫినెట్గా ఐ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఓకే ప్లీజ్. సో మీ ముందు ఇవన్నీ ఎందుకు ప్రజెంట్ చేస్తున్నామంటే అట్లీస్ట్ మనం చాలా ఆశించి మన రాష్ట్రం మనకు కావాలి, మన నగరం మనకు కావాలి, దీన్ని బాగు చేసుకుందాం. మన రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ కూడా సరైనటువంటి విధానం లేకపోవటం వల్ల అన్యాక్రాంతం అయిపోతూ ఉన్నాయి. మనం తెచ్చుకునైనా మనం బాగు చేసుకుందాం.